తెలుగు మాట్లాడి వాళ్ళ రుణం తీర్చరా, కొంత రుణం తీర్చరా. తెలుగు భాష తీయదనం, తెలుగు జాతి గొప్పదనం, తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం. తల్లిదండ్రి నేర్పినట్టి మాతృభాషరా, తెలుగు భాష పలికేందుకు సిగ్గుపడకురా, వెనక్కు తగ్గమాకురా. తెలుగు భాష తీయదనం, తెలుగు జాతి గొప్ప చాలింక ఓహో ఇంతేనా నీరిక, ఎగిరేనా ఎప్పటికైనా ఆకాశంలాగా. తులిగా తులిగా ఎందాక పరిగెడతావే రావే నా వంక. ఆ దోసిట్లో ఒక్క చుక్క పూగేసి ఇస్తున్నాగా. ప్రీతి మనదే, జాతి మనదే, ప్రజల అండదండ మనదే. అందాల బంధం ఉంది వీళ్ళలో, ఆత్మీయ రాగం ఉంది గాలిలో. ఏ కులమైనా ఏ మతమైనా, ఏ కులమైనా ఏ మతమైనా భరత మాతకు ఒకటే లేరా. సత్యం శివసుందర్. We will walk hand in hand, we will walk hand in hand, we will walk hand in hand someday. Oh, deep in my heart, I do believe we shall overcome someday. The truth shall make us free, the truth shall make us free, the truth shall make us free someday. Oh, deep in my heart. Indians, వందనకు జేబులో ఉంటే నవాబు నైజం, పరుసు ఖాళీ అయ్యిందంటే ఫకీరి తత్వం. కళ్ళు లేని ముసలవ్వలకే చెయ్యందిస్తాం, పడుచుకోరి ఎదురుగా వస్తే పళ్ళికిలిస్తాం. పైసా కావాలంటాం ప్రేమ. సీతా వచ్చిన సర్వితము నాలుగేళ్ల సరిగం కలిగి, సీతా పోయిన పోను కలిగిన వెళ్ళ పండుగ కలిగిన సుమతి. కూలి మీద విలువలో నేరమన్న కథ నేర్వ మరియా దోషుండ నిత్యము సుమతి. చీమలు పెట్టిన పుట్టల పాములకి వెళ్ళిన పాములు జగన్, మంగ పూల పెట్టిన పాల నేరు సుమతి. My name is Mr. Vidya. My name is Roshni and I am sorry sir. कर होवे विद्वान, कभी न कच्चो से घबराए, जिसमें भी तुम्हारे गुस्साए, हम सब सच्चे वीर कहावे, बहनी जगह संसार. My name is Sanjansi. I'm studying in 9th class. నిర్మలసుర గంగాజల సంగమ క్షేత్రం, రంగుల హరి విల్లుల విరసిల్లిన నిలయం. భారతదేశం మన జన్మ ప్రదేశం, భారత ఖండం ఒక అమృత భాండం. భారతదేశం మన జన్మ ప్రదేశం, భారత ఖండం ఒక అమృత భాండం. ఉత్తరాన ఉన్నత మధు హిమగిరి శిఖరం,
అందరికీ, మా ఉపాధ్యాయ బృందానికి ఈ పేరెంట్స్ మీటింగ్ సమావేశ నమస్సుమాదల్లో మొదటగా ఈ కార్యక్రమాన్ని సరస్వతి పూజ కార్యక్రమంతో ప్రారంభిద్దాం. జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం సీనియర్ పోషకులు దయచేసి ఇక్కడ ఎవరున్నా 93లో ఈ స్కూల్ ప్రారంభించాం. నేను పేరు చెప్పకుండా దయచేసి పేరు రావాల్సిన 93లో ఎవరైనా 93 నుంచి మీ ప్రార్థనా శ్లోకం దయచేసి పోషకులంతా ఒక నిమిషం. సర్వ విఘ్నోపశాంతయే అగజానన పద్మార్గం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మయే సహిద్భవత్మే సదా పద్మపత్ర విశాలాక్షి పద్మకేసర వర్ణని నిత్యం పద్మాలయం దేవి సామం పాతు సరస్వతి గురు బ్రహ్మ గురు ఏర్పాటు చేయడం జరిగింది. వాటిని మీరు సౌహృదయంతో తిలకించాల్సిందిగా ప్రార్థన. ముందుగా తెలుగు మీడియం విద్యార్థిని విద్యార్థి చేత అవధానం కార్యక్రమం. సబ్జెక్టుకి సంబంధించినటువంటి ప్రశ్నలు వీళ్ళు అడగడం ప్రారంభిస్తారు. వీళ్ళు అడిగిన ప్రశ్నలకి ఎటువంటి తడబాటు లేకుండా ఇక్కడ ఉన్న ఒకే ఒక విద్యార్థిని వీళ్ళు అడిగిన అన్ని ప్రశ్నలకి ఎలా సమాధానం చెప్తుందో ఇప్పుడు మీరు ప్రత్యక్షంగా చూడొచ్చు. మీరు కొంచెం గట్టిగా हिंदी की लिपि देवनागरी है. गार्डन मीनिंग तोटा. राइट प्लस b होल स्क्वायर सूत्र में a square plus 2ab plus b square. राइट व्याधि मंदन कनुगुणदु टूई पैच है. राइट వర్షపాతం అంటే ఎంతో కొద్ది వర్షమాపకం. రామగుండ మున్సిపల్ చైర్మన్ బడిగల రాజలింగం. రైట్ దేశంలో కమలంతో వెళ్ళని రూపం జపాన్. రైట్ దానిలో శతక కంచర్ల గోపన్న. రైట్ జగదీష్ చంద్రబోస్ కాంటే జగదీష్ చంద్రబోస్ బాలరాజు. రైట్ డర్టీ ఆపోజిట్ వర్డ్ క్లీన్. ఏదైనా సూత్రంలో కర్త యొక్క గుణకం ఏమిటి? ఒకటి. రైట్ ఉదయం నుండి బయలుదేరదామని కరోనరీ. రైట్ ఉత్తర అమెరికా ఎన్నవ పెద్దగా మూడవ. భారతదేశ జాతీయ సూత్రం ఏమిటి? సత్యమేవ జయతే. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఎవరు? రోషయ్య. రైట్ ఇది అనగానేమి? అణు తెలియజేసానికి కియా అంటారు. రైట్ భారత గ్రంథ కౌనిక బాగా గ్రంథ పోతనమిక. రైట్ వెళ్తే ఆపోజిట్ కూల్. రైట్ ఒక రేఖీయ సమీకరణంలో ఒక చలరాశి ఉన్న అది సమీకరణం అవుతుంది. సామాన్య సమీకరణం. రైట్ ఏను గర్భాధికాలు ఎన్ని రోజులు? 600 రోజులు. రైట్ సంఖ్యకుంట ఎవరి యొక్క బిరుదు? రాజేంద్రుడి. రైట్ ఇందిరాగాంధీ గల బిరుదు ఏమిటి?
ప్రియదర్శిని. రాష్ట్రపతి నెలసరి జీతం ఎంత? 50,000. శతకం అనగా అనేమి? 100 పద్యాల సమూహాన్ని శతకం అంటారు. चिट्टी घर कौन पहुंचाता है? చిట్టి గర్గ టక్యా పहुंचाता है. చతురాస్త్రం. రైట్. భారతదేశం ప్రయాణించిన మొట్టమొదటి ఉపగ్రహం ప్రయోగం ఆర్యభట్టు. రైట్. సుప్రీం కోర్టు ఎక్కడ ఉంది? ఢిల్లీలో. రైట్. అమరావతి ఏ జిల్లాలో ఉంది? గుంటూరు. 80 ప్రశ్నలకి ఎటువంటి తడబాటు లేకుండా ఇంత అనర్ఘనంగా సమాధానం చెప్పినందుకు వీళ్ళందరికీ ఒకసారి మీ కరతాల దువంతాలు చప్పట్లు కొడదామా? ఇక అదే విధంగా విశ్వభారతి విద్యా సంస్థల ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేసినటువంటి తల్లిదండ్రులకు ఉపాధ్యాయులందరికీ రెడీయా? కరాటే గ్రూప్ రెడీయా? ఇంతమంది ముందు ఒక విద్యార్థి మీ ముందు ఒక డయాగ్రామ్ వేశాడు. కొంచెం పైకి పడ్డం. ఇది వేయడానికి తను తీసుకున్న టైం జస్ట్ 2 నిమిషాలండి. ఇక సార్ ఒకసారి మీరు వస్తారా సార్? మీ వెనకాల సార్. సార్ సార్ కుర్చీలో కూర్చోండి సార్. ఆ కుర్చీ
ఇప్పుడు మీ ముందు విన్యాసం ఇస్తున్న అబ్బాయి ఎండి షామూర్తి. ఇతను ఆన్ షాట్ ప్రదర్శిస్తున్నాడు. ఇది మార్షల్ ఆర్ట్స్ లో ఒక పవర్ఫుల్ వెపన్. ఇతను ఇంతకుముందు ఈ బైక్లో కనబరిచినందుకు మన జాతీయ స్థాయిలో ఇంతకుముందు ఇతనికి 3 సార్లు అవార్డు రావడం జరిగింది. ఇతను అతి చిన్న వయసులో మన ఇండియా లెవెల్లో 3 అవార్డులు తీసుకున్నటువంటి అతి చిన్న విద్యార్థి. మిగిలింది ఒకరు మాత్రమే. అతన్ని కూడా పడేయడం కోసం తన ప్రయత్నం చేస్తున్నాడు. అంటే ఇప్పుడున్న ప్రస్తుత కలికాలంలో ఒక ఇద్దరు పసిబాలలు పడుకున్నారు, అతి చిన్న వయసు వారు. ఇప్పుడు వీరి మీద ఒక విద్యార్థి ప్రయోగం చేస్తున్నాడు. వీళ్ళకి ఈ చప్పట్లు సరిపోతాయంటారా? గట్టిగా చప్పట్లు కొడతామా? తీసుకోవడానికి మీ ముందు సబ్మిట్ చేస్తారు. ఆ వ్యక్తిని కూడా మీ ముందు నిల్చోబెడతాము. ఇద్దరిని పోల్చుకొని ఆ డయాగ్రామ్ ఎంత సార్ మీరు ఒక నిమిషం సార్. సార్ ఒక్క 5 సెకండ్ మీరు కలిసి మీ అనుభూతి చెప్పండి. మిమ్మల్ని అక్కడ పిలిచాం కదా, పిలిచిన తర్వాత అక్కడ కూర్చున్న తర్వాత మీకు కలిగిన ఫీలింగ్స్ చెప్తారు. మాస్టర్ ఎవరైతే ఉన్నారో వీరికి 100% సహాయం చేయాలి అని అనిపించిందట. సరే ఈ డయాగ్రామ్ ఇంతకుముందు వేశారా, ఇప్పుడే వేస్తున్నారా వాళ్ళు? ఇది కూడా మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం అండి. వీరు అక్కడ కూర్చున్న తర్వాత మాత్రమే ఈ డయాగ్రామ్ వేయడం ప్రారంభించారు. అంతకుముందు ఇంటి దగ్గర చిట్టీని తయారు చేసుకొని రాలేదండి ఆ సార్. ఐ వెల్కమ్ డ్రాయింగ్ మాస్టర్. సార్ చప్పట్ల విషయంలో కొంచెం పిసినార్దనం చూపిస్తున్నారేమో అనిపిస్తుంది నాకు. నేను మన కరీంనగర్ జిల్లాలో, ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పటికి ఒక 50 ప్రోగ్రామ్స్ ఇట్లాంటివి చూసాము. కానీ ఇంత చక్కటి పేరెంట్స్ని నా జీవితంలో నేను ఫస్ట్ టైం చూస్తున్నాను సార్. మిమ్మల్ని చూస్తే నాకు చాలా అసూయగా ఉంది, గర్వంగా ఉంది. చూడండి ఒక్కొక్కరు ముఖాలపై ఎంత చిరునవ్వు వెదజల్లుతుంది. మీరు కొట్టే చప్పట్లు ఇట్లాంటి వాళ్ళకి ఇన్స్పిరేషన్. సార్ మీకు తెలుసో తెలీదో ఇట్లాంటి డయాగ్రామ్స్ కనుక వేస్తే మన వేరే దేశాల్లో దీనికి వేలం పాట పెడితే కొన్ని లక్షల రూపాయలు వాళ్ళు డొనేషన్స్ ఇచ్చి ఇవి తీసుకెళ్తారు. ఒక్కొక్కసారి లక్షలు కూడా కాదు సార్, కొన్ని కోట్ల రూపాయలు కూడా ఇచ్చి ఇట్లాంటి డయాగ్రామ్స్ ని వాళ్ళు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. సార్ వినిపించట్లేదు, ఒక్కరే ఇద్దరే అంటున్నారు మిగతా వాళ్ళు. కొంచెం గట్టిగా మాట్లాడాలి అందరికీ.
the biggest land animal? When did the Russian Revolution took place? Where are the Amarnath caves located? What is the meaning of T in email? दिवाली के दिन में किसकी पूजा करते हैं? Who is the father of Festilla? Decagon. Correct. గురుజాడ అప్పారావు గారు ఎప్పుడు జన్మించారు? 1842. కరెక్ట్. భారత్ మాతా కా మందిర్ में क्या है? ప్రసాద్. మిస్టర్ అవిశ్రామ్ బాసన్ లాబి. కోవింద్. ఎంటీ సెట్. ఇలాగా ఎటువంటి ఇబ్బంది లేకుండా 8 మంది విద్యార్థులు అడిగినటువంటి 20 ప్రశ్నలకి ఇంత చక్కగా సమాధానం చెప్పాలంటే అది అంత సులువైనటువంటి విషయం కాదు అని నేను అనుకుంటాను. ఒక్కొక్కసారి మనం ఎంత పెద్దవాళ్ళమైనా కూడా ఇక్కడికి వచ్చి మాట్లాడాలి, అందరి ముందు మాట్లాడాలి అంటే అంత సులువైనటువంటి విషయం మాత్రం అది కాదు. ఆనందం కలిగితే ఇంకొకసారి చప్పట్లు కొట్టండి. ఒకవేళ ఆనందం కలగకపోతే వద్దు సార్. మీరు నిజంగా చాలా అదృష్టవంతులమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. టేక్ యూ సీట్స్. ఇట్స్ అ టర్న్ ఆఫ్ మిస్టర్ బిజు.
ఇప్పుడు వీరు వాయించిన మ్యూజిక్ లో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి మేము పాట పాడతాం సార్ అంటే వీళ్ళకి మాకు అవకాశం ఇవ్వడానికి ఎటువంటి అభ్యంతరం లేదండి. పేరెంట్స్ సైడ్ నుంచి ఈ 2 పాటలు ఏంటో ఎవరైనా చెప్పగలరా? చెలియా చెలియా, బిజు గారు ఇది చెలియా చెలియా. అయితే మీ అందరికి ఒక మంది ముందు మిమ్మల్ని మీరు అభిమానించుకునేటటువంటి సందర్భం ఇంతకంటే గొప్ప అవకాశం ఎక్కడన్నా వస్తుందంటారా? అందుకని ఎంత వీలైతే అంత ఆనందిద్దాం, అంత ఎంజాయ్ చేద్దాం. అందుకోసం మిమ్మల్ని ఇక్కడికి పిలిపించాం. ఇదంతా సినిమా కథ స్టోరీ అసలు ఇంకా చాలా ఉందండి. ఇదంతా జస్ట్ పేర్లు వాడడం మాత్రమే. అసలు కథ అంతా ఇంకా ముందుంది. అద్భుతమైన అతి ఇంట్రెస్టింగ్ అయిన మీకు ఆనందాన్ని ఇచ్చే మీ కుమారుడు లేదా కుమారి ఇవి అద్భుతంగా ఉన్నాయి కాబట్టి ఈ సంస్థ ఇంతింతాయి వడ్డుడింతాయి అన్నట్టుగా ఇప్పుడు మీరు కష్టపడి మీ పిల్లల కోసం చాలా చేస్తున్నారు. ఇక్కడున్న ప్రతి తల్లి ప్రతి తండ్రి ఏమనుకుంటారంటే మీ బిడ్డ ఎదగాలి అని అనుకునే మీరు అందరు ఇక్కడికి వచ్చారు. దీనిలో ఎటువంటి సందేహం లేదనుకుంటారు. అయితే ఇప్పుడు మీరు కనుక విద్యాభ్యాసం అయిపోయిన తర్వాత
కొంతమంది ఇంటర్వ్యూస్కి వెళ్తున్నప్పుడు చూస్తుంటే ఇతర యాక్టివిటీస్, అది కంప్యూటర్స్ కానివ్వండి, అది కరాటే కానివ్వండి, అది డాన్స్ కానివ్వండి, అటు సింగింగ్ కానివ్వండి, ఇంతమంది ముందు మాట్లాడడం కానివ్వండి, ఇదంతా వీళ్ళు కృషి చేస్తున్నారు. ఈ కృషికి మీరు ఇంకా కొంచెం సపోర్ట్ ఇస్తే మేము మరిన్ని అద్భుతాలు సాధించి పెడతాము. మీ శ్రేయోభిలాషి ఈ విద్యా సంస్థల వ్యవస్థాపకులు మరియు కరెస్పాండెంట్ గారు శ్రీ యాదగిరి గౌడ్ గారు ఇప్పుడు తమ నివేదికని సమర్పిస్తారు. మీరందరూ శ్రద్ధగా ఆలకించండి. అన్ని పనులు కానీ నా తల్లిదండ్రులంతా వస్తారో లేదో యాదగిరి సార్ మీద బాగా వెళ్తాం, సారే చూసుకుంటారు, మనం లేదు సార్ చర్చించేది అని అనుకుని ఉంటారు కావచ్చు అని అనుకున్నాను. కానీ మహా ఆనందంగా ఉంది. నా కోడలు పెళ్లి చేసిన దానికంటే కూడా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే అది నా సొంత పెళ్లి కనుక అందరినీ చాలా ఎక్కువ చేశాను, చాలా మంది ఇళ్ళకి వచ్చాను, పర్సనల్గా మిత్రులు కలిసి వెళ్ళడం జరిగింది. కానీ పిల్లలతో కబురంపితేనే ఇంతమంది వస్తే నా వెనకాల ఎంతమంది ఉన్నారనే కొన్నంత ఉన్నారనేది ఆనందంగా ఉంది. నా విశ్వభారతి తల్లిదండ్రులైన మీ అందరికీ పేరు పేరున వ్యక్తిగతంగా నా ప్రత్యేక నమస్సుమాంజలు. ఈ మీటింగ్ ప్రత్యేకంగా ఆ సాయశక్తిలో ప్రయత్నం చేస్తున్నాను. ఇదంతా ఒక సైడ్ నుంచిగా దాదాపు రెండు సైడ్ల నుంచి నడుస్తుంది, ఒక సైడ్ నుంచిగా నడుస్తుంది అనేది అనుకుంటూ వస్తున్నాను. అయితే దానికి కనుక ఇంకొక చేయి కూడా కలిపినట్లయితే ఈ సంస్థ అభివృద్ధితో పాటుగా మీ పిల్లల్ని ఇంకా ఏ విధంగా తీసుకుపోవచ్చు, ఇంకా ఏ విధంగా డెవలప్ చేయవచ్చు అనే ఆలోచనతో ఈ మీటింగ్ అరేంజ్ చేయడం జరిగింది. ఇప్పుడు పాఠశాల ప్రారంభించి 12 సంవత్సరాలు పూర్తి కావస్తుంది. 13వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం. ఈ 12 సంవత్సరాల కాలంలో కూడా ఒకే ఒకసారి పేరెంట్స్ మీటింగ్ పెట్టడం జరిగింది. అప్పుడు కూడా చాలా మంది తల్లిదండ్రులు, విద్యాభిమానులు, నా సన్నిహితులు అందరూ వచ్చి సరే ఇట్లా చేస్తే బాగుంటుంది, అది చేస్తే బాగుంటుందని మంచి సలహా. ఏ విధంగానైనా కూడా మన విద్యార్థుల్ని ఒక స్థాయిలో చూడాలనేది ఆలోచన. తల్లిదండ్రులకి కుమారుడు కానీ కుమార్తె కానీ ఒక ఉన్నత స్థాయిలో చూసినప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది. నాకు కూడా నా ఉపాధ్యాయ బృందాన్ని కూడా నా విద్యార్థి ఒక ఉన్నత స్థాయిలో, ఒక గుర్తింపు పొందిన స్థాయిలో, ఒక ఆఫీసర్ స్థాయిలో, కలెక్టర్ స్థాయిలో చూస్తే నాకంటే మీ సూచనల్ని పొందుపరచాలనే నా ఆలోచన. మరి మీరు ఏ విధంగా డిస్కస్తో, ఏ విధంగా మంచి మనసుతో మీ పిల్లలకు ఏ విధంగా చేస్తే మేము ఇంకే విధంగా చేయాలి, ఏ విధంగా చేస్తే మన పిల్లల్ని ముందుకు తీసుకుపోవడానికి వీలవుతుంది అనే దాంతో చేస్తున్నాం. దయచేసి ఉపాధ్యాయ తల్లిదండ్రులంతా కూడా ప్రశాంత మనసుతో మీ పిల్లల అభివృద్ధికి ప్రతి తల్లిదండ్రులు కూడా నా కొడుకు డాక్టర్ కావాలి, ఇంజనీర్ కావాలి, ఆఫీసర్ కావాలి, కలెక్టర్ కావాలి అని ఉంటుంది. విజయవంతంగా పూర్తి అయ్యి 13వ సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం. మీ అందరి భగవంతుని సహాయంతో, భగవంతుని ఆశీర్వాదంతో, మీ అందరి సంపూర్ణ సహకారంతో ఈ సంస్థ అంచెలంచెలుగా ఎదుగుతూ ఈ ఎన్టీపీసీ రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఒక మంచి విద్యా సంస్థగా వెలుగొందుతున్న విషయం. ఈ ప్రాంతంలో ఏ పాఠశాల సాధించిన 2 రికార్డులు మన స్కూల్ మాత్రమే సాధించిందని నేను గర్వంగా మీ ముందు చెప్తున్నాను. అదొకటి ప్రభుత్వ ప్రతిభా పురస్కార్ అవార్డు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా మన విద్యార్థిని వి శిరీష అందుకున్నది. ఆ అమ్మాయికి ఆ సంవత్సరంలో మండల లెవెల్లో 3rd ర్యాంక్ సాధించింది. అదేవిధంగా గత సంవత్సరం మన ధైర్యంగా ఎవరు చెప్పగలిగే స్థాయిలో లేరు అని నేను మీ ముందు సవినయంగా వినజేస్తున్నాను. ఇది నా ఉపాధ్యాయుల సమిష్టి మీ సహకారంతో చేసిన ఫలితం మాత్రమే. దీనికి మీ అందరూ కృషి చేస్తేనే సాధ్యమైంది. నా సమయం పరంగా చూసినట్లయితే నా వర్కింగ్ డేస్ తో పాటుగా 7th and 10th విద్యార్థుల కోసం ఎవ్రీ సండే అన్ని సెలవు దినాల్లో క్లాసెస్ రన్ చేస్తున్నాం. ఎవ్రీ డే ఈవినింగ్ క్లాస్ లో కూడా 4 to 6 స్టడీలో వీక్ ఉన్న విద్యార్థుల కోసం స్టడీ అవర్స్ తీసుకుంటున్నాం. కంప్యూటర్, మ్యూజిక్ రెగ్యులర్ గా డైలీ 1 గంట లేదా 2 గంటల కోచింగ్ మన స్కూల్లో మాత్రమే ఉందని మేము చెప్తున్నాం. ఈ విధంగా పూర్తి ఈ సంవత్సరం కూడా విద్యారంగంలో నూతన విద్యా విధానం తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ ప్రాంతంలో ఎక్కడ లేని విధంగా కంప్యూటర్ రిజల్ట్స్ గత 12 సంవత్సరాలుగా మన పాఠశాలలో ప్రోగ్రెస్ కార్డు మాత్రమే ఇస్తున్నాం.
అది మీరు చదువుకున్నప్పుడు ఉంది, నేను చదువుకున్నప్పుడు కూడా ఉంది, నిన్న మొన్నటి వరకు కూడా అదే ఇస్తున్నాం. దానిలో మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతో అనేక ప్రాంతం మనం తీసుకురావడం జరిగింది. కంప్యూటర్ హాల్ టికెట్స్, కంప్యూటర్ రిజల్ట్ షీట్స్, కంప్యూటర్ ఫైల్స్ ఈ విధంగా చేయడం జరిగింది. దీనికి వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. ప్రతిరోజు ప్రేయర్లో జీకే, విజ్ఞానవాణి, నేటి ప్రశ్న, రేపటి జవాబులు, అవధానం ఇలా ఎన్నో శీర్షికలతో పిల్లల జ్ఞానాన్ని పెంచే ప్రయత్నం చేస్తున్నాము. ఇంకా కూడా మీ పిల్లలను మెరుగైన సేవలు అందించడం కోసం కొంతమంది టీచర్స్ తో కలిసి నేను గత సంవత్సరం విజయవాడ, గుంటూరు, ఈ సంవత్సరం కొత్తగూడెం, వరంగల్, హైదరాబాద్ లోని మంచి మంచి స్కూల్స్ ని సందర్శించి అక్కడి మంచి పద్ధతులను ఉండకపోవచ్చు. మీరు ఏ విధమైన సలహా సూచనలు ఇచ్చినా కూడా నాకు అందాలనే ఉద్దేశంతో ఈ సజెషన్స్ బాక్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బాక్స్ లో కూడా వారానికి ఒక్కసారి మేము తీస్తుంటాం. మీరు ఇచ్చే సూచనలు అన్నింటినీ కూడా మేము స్వీకరించి నెక్స్ట్ మరుసటి ప్రయత్నంలో పడ్డ వాటి మీద యాక్షన్ తీసుకొని మీ పిల్లలకు సేవలు అందించడానికి సిద్ధంగా ఉంటాం. కాబట్టి ఈ సజెషన్స్ బాక్స్ కూడా ప్రవేశపెట్టడం జరిగింది. వాటిని కూడా ఉపయోగించుకోవాల్సిందిగా మా మనవి. ఇలా ఎన్నో పద్ధతుల ద్వారా సేవలు అందిస్తూ మా శాయశక్తులా ప్రయత్నం చేస్తున్నాం. ఈ విధమైన పద్ధతుల ద్వారా దాదాపుగా 90% విద్యార్థుల్ని సక్సెస్ గా చదివిస్తున్నాం. మా ఈ ప్రయత్నంలో దాదాపు 10% విద్యార్థులకు పూర్తి స్థాయిలో మా సేవలు అందకపోవచ్చు. వచ్చే విద్యా సంవత్సరం ఇంతకంటే మెరుగైన సేవలు అందించేందుకు నేటి నుండి ఒక ప్రణాళికలు చేస్తున్నాం. అందుకు ఇప్పటి నుండే ప్రణాళికలు చేస్తున్నాం. సంస్థ అభివృద్ధి కోసం, తద్వారా పిల్లల అభివృద్ధి కోసం మీరు ఏమైనా సూచనలు, సలహాలు ఇస్తే నెక్స్ట్ ఇయర్ లో వాటికి తగు ప్రాధాన్యతనిచ్చి అమలు చేస్తాం. నాకు మొదటి నుండి మీరు అన్ని రంగాల్లో, అన్ని విషయాల్లో సహకరిస్తూ వస్తున్నారు. నేను చేపట్టిన ప్రతి ప్రణాళిక, ప్రతి పని వెనుక కొద్దిమంది దగ్గర పేరెంట్స్ అందరి ఆలోచనలో ఉన్నాయి. ఈ ఎంత వర్క్ను తీసుకుంటే అంత చేయడానికి సంతోషంగా రెడీగా ఉన్నాం. కాబట్టి తల్లిదండ్రులారా, ఈ విషయం ఈ సంవత్సరాల కాలంలో కూడా కొన్ని విషయాల్లో మాత్రమే మీకు చెప్పేది అని ఎందుకు అధిక సమయం తీసుకోవాల్సిన అవసరం లేదు అనుకుని తీసుకోవట్లేదు. ఎందుకంటే ఈ విషయాలన్నీ మీకు 26 జనవరి సందర్భంగా, 15th సందర్భంగా పాంప్లెట్ల రూపంలో మీకు చెప్తున్న విషయం తెలిసిందే. సభాముఖంగా తెలియజేయాలనే ఉద్దేశంతోనే కొన్ని చెప్పాం. అయితే ఇవి కాకుండా కొద్ది స్లిప్ ద్వారా కానీ తెలియజేస్తే నెక్స్ట్ ఇయర్ లోపల ఒక ఫిక్స్డ్ ప్లాన్ చేస్తున్నాం. మన స్కూల్ ఇప్పుడు ఎన్టీపీసీ రామగుండం ఏరియాలో నేను అనుకునే స్థాయిలో మీరు అనుకుంటున్నది, సమాజం అనుకుంటున్నది ఒక నెంబర్ 1 పొజిషన్ లో ఉందని, రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయిలో ఉండాలనేది నా కోరిక, నా కథ. అందులో ఈ సంవత్సరం 10వ తరగతి ఫలితాలు, రాబోయే 7th క్లాస్ ఫలితాలు కూడా ఉజ్వలంగా ఉంటాయని నేను ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి ఒక్క నిమిషం అండి. ఇప్పుడు నడుస్తున్న అన్ని కోర్సులతో పాటుగా నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ లోపల అత్యంత ప్రతిభావంతమైన ఐఐటి ఫౌండేషన్, మెడికల్ ఫౌండేషన్ కోర్సులు కూడా నెక్స్ట్ ఇయర్ June 1 నుంచి మన విద్యార్థులకు 8th, 9th. థ్యాంక్ యూ సార్. సార్ పొద్దున్న జోష్ ఒకసారి మళ్ళీ చూపిద్దామా? గట్టిగా చప్పట్లు కొట్టండి సార్ ఒకసారి. ఇక్కడికి వచ్చిన తల్లిదండ్రులందరికీ బహుశా కొంచెం ఆకలిగా ఉందేమన్న అనుమానం. మీకు ఆకలి లేదో నిరూపించుకోవాలంటే ఇప్పుడు మీరు ఏం చేయాలండి? గట్టిగా అంటే అందరికీ నాకు అడిగి సార్ ఆకలేస్తున్నట్టు సార్. మీకు ఆకలి వేస్తుందనే విషయం మాకు అర్థమైంది. దీనికి తగిన విధంగా ఏం చేయాలో మా వాళ్ళు ఆల్రెడీ రెడీగా ఉన్నారు. వినండి, ఇప్పుడు ఈ చప్పట్లని కొంచెం స్టైల్ మారుతాం. సింపుల్ వర్షం అంటారు, మెల్లిమెల్లిగా స్టార్ట్ అవుతారు. 2, కొంచెం వర్షం నిదానంగా ఎక్కువ అవడం ప్రారంభించింది. 3, మీరు ఎవరు సిగ్గుపడాల్సిన బాధ లేదు, అందరూ చేయండి. 4, ఇప్పుడు వర్షం ఎక్కువైందండి. భగవంతుడైన వర్షాలు కురిపించాలని, మనకు పంటలు బాగా పండాలని, మన కర్షకులు అందరూ ప్రతి ఒక్కరూ మంచిగా ఉంటాయి. ఇప్పుడు 3,
వర్షం తగ్గుతుంది. 2 1 1 2 3 4 3 2 1 చేతులు దించండి. అన్ని సూడు 3 వేసుకున్నాడు. ఘోరంగా ఉంది పరిస్థితి. పర్లేదు, ఓకే తీసేస్తారు లోపల. ఇప్పుడు ఒక చిన్న ఆట ఆడదామండి. ఎన్టీపీసీ గోదావరికి ఆట పేరు. ఎన్టీపీసీ గోదావరికి. నేను ఎన్టీపీసీ అన్నాను అనుకోండి, మీరు ఎత్తునే చేయి పెట్టుకోవాలి. నేను గోదావరికి అని అన్నాను అనుకోండి, మీరు భుజం మీద చేయి పెట్టుకోవాలి. అందరికీ అర్థమైంది కదండి? ఎడవ చేయి, కుడి చేయి, కుడి చేయి, ఎడవ చేయి, కుడి చేయి, కుడి చేయి. అందరూ దయచేసి కూర్చోండి. ఓకే, ఒక మేడం గారు ఇందులో ఉన్న పాలన ఏం చేస్తారంటే ఒక గ్లాస్ లో పోస్తారు. మేడం మొత్తం పోయిందండి, సగం పోయింది దాన్ని. సార్ దీనిలో ఇంద్రజాలం ఏం లేదు, తాయిత్తులు ఏం లేదు, ఎలుగు బంటి లేదు, అసలు ఏం లేదు. అంత ఓపెన్ ఏమేమి ఉన్నాయండి? ఒకటి విద్యా వ్యవస్థలో ఉండే యాజమాన్యము, ఉపాధ్యాయులు, ఇంకొకటి మీరిద్దరూ కలిసి అది చెప్పే ముందు మీరేమన్నా చెప్తారేమో అని నా బాధ. ఇప్పుడు నేను అడిగే ప్రశ్నకి ఎవరైతే కరెక్ట్ ఆన్సర్ చెప్తారో వాళ్ళకి చిన్న చిన్న ప్రైజెస్ కూడా ఉంటాయి. ఇప్పుడు మీరు చెప్పిన ఆన్సర్స్ అన్నిటితో నేను ఏకీభవిస్తున్నాను. ఇవన్నీ కాకుండా ఒక అద్భుతమైన టెక్నిక్ ద్వారా మీ పిల్లలు, అమ్మాయి కావచ్చు లేదా అబ్బాయి కావచ్చు, ఇక ముందు ఎగ్జామ్స్ లో మంచి మార్కులు తెచ్చుకోవడానికి ఒక చిన్న చిట్కా ఏంటంటే, వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత వీళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఉంటారు కదండి, వీళ్ళందరూ మీ ఇంటికి వస్తుంటారు లేదా మీరు వాళ్ళతో పాటు వెళ్తుంటారు. అయితే మీ అబ్బాయికి ఎగ్జామ్ లో తక్కువ మార్కులు వచ్చిన విషయం మీకు తెలిసిన తర్వాత కూడా వీళ్ళందరి ముందు ఏం చేస్తారంటే, ఇక ముందు వచ్చే ఎగ్జామ్ లో మీ అబ్బాయి లేదా అమ్మాయి మంచి మార్కులు తెచ్చుకుంటు అని వాళ్ళందరి ముందు ఒకసారి మెచ్చుకోండి. అప్పుడు వాళ్ళకి అనుమానం వస్తున్నారే, నేను ఎగ్జామ్ లో తక్కువ మార్కులు తెచ్చుకున్నాను, అయినా కూడా మా అమ్మాయి ఏం చెప్తున్నారు, నెక్స్ట్ ఎగ్జామ్ లో నేను ఎక్కువ మార్కులు తెచ్చుకున్నట్టుగా వీళ్ళందరి ముందు మెచ్చుకుంటున్నారు అని వాడికి అర్థం కాదు, అబ్బాయికి లేదా అమ్మాయికి. చేసి చూడండి, మీ పిల్లల్లో కూడా రకరకాల మార్కులు వస్తాయి. సార్ ఇద్దరు తండ్రులు ఎవరినాయి కానీ సార్, ఇద్దరు ఫ్రెండ్స్ ఎవరైనా పర్వాలేదు. అది ఒకరు వచ్చారండి, ఇంకొకరు ఎవరైనా రావాలి. ఇప్పుడు నా చేతిలో 2 ఆలుగడ్డలు సార్, ఒక్క నిమిషం. ఇక్కడ ఎవరు ఎక్స్పర్ట్ అనే విషయాన్ని మేము అబ్జర్వ్ చేయట్లేదు. ఇందులో రహస్యం వేరే ఉంది. ఇప్పుడు వీరి ఫీలింగ్స్ ఏంటో మీరు చెప్తారు. మీకు ఏమనిపిస్తుంది? ఇదే పొట్టు తీయడం నా ద్వారానే నా పిల్లలు కూడా ఇదే విధంగా పిల్లల గురించి వస్తుంది. మీరు ఆలుగడ్డ పొట్టు తీసినప్పుడు కనిపించండి. పొట్టు విషయంలో మీరు పొట్టు తీసినప్పుడు ఏమనిపిస్తుంది? ప్రతి పని కూడా ఇదే విధంగా చేయాలని ఉద్దేశించి చదివిస్తుందా? ఇబ్బంది పెట్టదు ఏంటంటే, ఏదంటే కన్నా నేనే ముందు కావాలనే ఉద్దేశంలో. ఇక్కడ 2 విషయాలు మీరు అబ్జర్వ్ చేయండి. వీళ్ళు చెప్పిందంతా కొడుకు లేదా మన కూతురు ఎటువంటి వాళ్ళో ముందు మనం అర్థం చేసుకోవాలి, అది చెప్పడం కోసమే ఈ డెమాన్స్ట్రేషన్.
ఎవరికి నా కావాలి సరే కొట్టండి సార్, నాకేం అభ్యంతరం. ఉపాధ్యాయులు వాళ్ళకున్న టాలెంట్ మొత్తం ఉపయోగించి వీళ్ళు కష్టపడి అందరూ విద్యార్థుల్ని పైకి తీసుకురావడం కోసం కష్టపడతారు. అయినప్పటికీ కొంతమంది విద్యార్థుల దగ్గర ఆ కెపాసిటీ లేకపోవడం వల్ల ఒక్కొక్కసారి మీరు అనుకున్నటువంటి రిజల్ట్ రాకపోవడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు మీరు కొంచెం శ్రద్ధ తీసుకుంటే ఈ విద్యార్థి విషయంలో మనకు రిజల్ట్ రావడానికి అవకాశం ఉంటుంది అని చెప్పడం కోసం మాత్రమే ఈ చిన్న డెమోన్స్ట్రేషన్. ఇక్కడ చిన్న కథ చెప్తాను. ఒక తల్లి తండ్రి ఇద్దరు ఉండేవాళ్ళు. వీళ్ళకి ఇద్దరు కొడుకులు. అయితే వీళ్ళ తండ్రి ఆయన ఎప్పుడు రాత్రి అయిన తర్వాత కూడా ఏం చేసేవాడంటే అతనికి ఉన్న చిన్న అలవాటు రిలాక్స్ కోసం ఒక సిగరెట్ తాగేవాడు. అయితే ఇద్దరు కొడుకులు చిన్నగా ఆల్మోస్ట్ వాళ్ళు ఒక స్టేజ్కి వచ్చి వాళ్ళిద్దరు పెద్దవాళ్ళు అయ్యారు. వీళ్ళిద్దరూ ఒకటే ఇంట్లో నుంచి వచ్చారు. సహకారాన్ని అందించాలనేది సార్ యొక్క మనసులోని భావన. ఆ విధంగా చేసినప్పుడు ఏ పనైనా కూడా సక్సెస్ఫుల్ గా సాధ్యం కావడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే వన్ సైడ్ ప్రయత్నం ఉంటుందో రిజల్ట్స్ కూడా వన్ సైడ్ ఆలోచన రావాలి. ఇతని తాత చెప్పినటువంటి ఆలోచన టెక్నిక్ గుర్తుకొచ్చి Congratulations to Ramadevi and your parents. English. Next to 7th class, J. Rajendra, son of Babu J. Rajendra, daughter of Prabhakar. J. Anusha, 6th class, Tamil medium. 5th class, P. Devaraju, son of Rajaya. 5th class. 220 days present. 5th class, Telugu medium. 3rd class, B. Swati, daughter of Vishwanatham. B. Swati. 2nd class, P. Prithviraj, son of Chandraya. P. Prithviraj. Karthik, son of Murali. 1st class, P. Prithviraj, son of Chandraya. 2nd class. 1st class, Telugu medium. UKG, P. Maruti, son of Vishwanatham. P. Maruti, son of Vishwanatham. Shishu class, M. Pooja, daughter of Lakshmi Rajan. చప్పట్లు కొట్టట్లేదు సార్. Roshni Kumari, చప్పట్లు కొడితే తీసుకురావాలి. daughter of Mogli. Sanjeeva Rani, daughter of Mogli. GGT, Tirupati Reddy, power name. Second class, Rakesh. First class, A section, Blessan Babu. UKG, N. Sri Lakshmi, Pranam Shankar. N. Sri Lakshmi. Shant, yes, Shant. స్టేట్ లో కూడా ఏం చేస్తాం, జీకే కాంపిటీషన్ ఎప్పుడు ఉంటుంది, డ్రాయింగ్ కాంపిటీషన్ ఎప్పుడు ఉంటుంది, ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయి అనేది ఫుల్ క్యాలెండర్ ప్రింటింగ్ మెటీరియల్స్ తో సహా మీకు జూన్ 1st రోజున ఇస్తున్నాం. ఒకవేళ మీ పిల్లలు నాకు రేపటి నుంచి ఎగ్జామ్స్ అని చెప్పకపోయినా కూడా మీకు ఆ క్యాలెండర్ మీరు కనుక ఇంట్లో అతికిస్తున్నట్లయితే మీకు క్లియర్ గా తెలుస్తుంది. ఎవ్రీ వీక్ ఎవ్రీ మంత్ ఒక కాంపిటీషన్ ఉంటుంది. పెయింటింగ్ కాంపిటీషన్, కరాటే కాంపిటీషన్, డ్యాన్స్ కాంపిటీషన్, ఫ్యాషన్ షో కాంపిటీషన్, ఇవన్నీ వివరాలు కూడా అకాడమిక్ క్యాలెండర్ లో ఉంటున్నాయి. అవి మీరు దయచేసి మీ ముందు రంగులో ఫేస్ చేయాల్సిన కోరుతున్నాను. ఇప్పుడు మా ఈ ప్రోగ్రాం మీద, మా ఈ చదువు అనే కార్యక్రమం మీద మీరు మాకు ఏమైనా సూచనలు ఇవ్వదలుచుకుంటే మీకు కొన్ని పేపర్స్ ఇవ్వడం జరిగింది. పేపర్స్ మీరు మాకు ఇచ్చినా పర్వాలేదు. ఇప్పుడు జరుగుతున్నటువంటి లోపాలను కానివ్వండి, ఇంతకంటే
అవి జరగనీయకుండా ఫిక్స్డ్ ప్లాన్ తోటి దాన్ని అమలు చేయడానికి మేము సిద్ధంగా తెలియజేస్తూ మిమ్మల్ని మాట్లాడడానికి కానివ్వండి, మీ సూచనలు ఇవ్వడానికి కానివ్వండి ఆహ్వానిస్తున్నాము. మరి దయచేసి పేరెంట్స్ మీ అమూల్యమైన సందేహాలు, సలహాలు అందుబాటులో ఉంటుంది. ఇవన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మీరు మాకేమైనా సలహాలు ఇవ్వాల్సిందిగా ప్రార్థన. మరి మీ దగ్గర స్లిప్స్ ఉన్నాయి, మీరు ఆ స్లిప్లో మరియు ఉపాధ్యాయులకు మరియు నాతోటి వచ్చిన తల్లిదండ్రులకు నమస్కరిస్తూ ఈరోజు ఈ ప్రోగ్రాం చాలా ఆనందంగా ఉన్నది. మరి భవిష్యత్తులో కూడా ఎప్పుడో ఒకసారి కాకుండా తల్లిదండ్రుల యొక్క సందేశాన్ని తీసుకోవాలంటే ప్రతి సంవత్సరం తీసుకోవాలని మాకు సూచన. ఎందుకంటే ప్రతి తరగతికి పోయే ముందు కూడా మన పిల్లలు ఏ రకంగా ఉండాలి, మన విద్యాభ్యాసం ఏ రకంగా ఉండాలి అనేది కూడా ప్రతి సంవత్సరం అవసరం. కాబట్టి మరి అది కూడా కావాలని కరెస్పాండెంట్ గారిని కోరుతున్నాం. అలాగనే ఈ విశ్వభారతి స్కూల్ స్టార్ట్ అయిన నుండి కూడా మన యొక్క రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఎంతగానో అభివృద్ధి చెందింది. రిజల్ట్లో కూడా ఫస్ట్ వచ్చింది. అది కూడా తల్లిదండ్రులు కూడా ఆనందదాయకం. మా నుండి కూడా మరి వారికి అన్ని స్థాయిలలో గురువుగా చాలా పెద్దగా ఉన్నది. గురువులు గురువురు బ్రహ్మం అన్నట్టు, గురువురు విష్ణు, గురుదేవ మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మం అన్నట్టు గురువు అనేది సాక్షాత్ పరబ్రహ్మం. అంటే అంతటితోటి మహానుభావులు అన్నట్టు విద్యను బోధించేవారు గురువు గుర్తింపు ఉంటది కూడా. కానీ అదేవిధంగా సార్ చెప్పారు మొండి కత్తులు మంచి కత్తులు అని. మీ పిల్లలందరినీ చురుకైన కత్తులుగా తయారు చేయడం కోసం మేము తప్పనిసరిగా శాశక్తులా కృషి చేస్తాం. మేము ఎంతైతే వన్ సైడ్ ఉంటామో మీ సైడ్ కూడా ఈ ప్రయత్నాన్ని అందించాలని నా రిక్వెస్ట్. తర్వాత ఇంకెవరైనా పోషకులు రావాల్సిన కోరుతున్నాను. ఆదివారం అయినప్పటికీ ఎన్నో వారానికి ఒకసారి తెలుగు కాబట్టి ఎన్నో పనులు పెట్టుకుంటారు కార్మికులుగా ఉన్నవారు ఎక్కువగా. అయినప్పటికీ మరి పిల్లల విద్యను దృష్టిలో పెట్టుకొని కరెస్పాండెంట్ గారు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు వచ్చినటువంటి పేరెంట్స్ అందరికీ నమస్కారాలు. అలాగే అందరికీ సఫలీలు అందిస్తున్న స్కౌట్ బృందానికి, వాలంటీర్స్ అందరికీ కూడా ప్రత్యేక ఆశీస్సులు. ముఖ్యంగా ఓకే సార్ బాగా చెప్పారు. కత్తుల విషయం ఒక ఎగ్జాంపుల్. మీరు కత్తికి పదును పెట్టుతారు. ఆ పదును పెట్టిన తర్వాత అది ఇంకా షార్ప్గా ఉండడానికి నీళ్ళలో పెడతారు. ఆ నీళ్ళలో పెట్టే బాధ్యత కూడా మాది ఉంటుంది. అయితే అసలు కత్తికే పదును రాకపోతే, దాన్ని సానపట్టకపోతే నీళ్ళలో పెట్టడానికి ఉపయోగం ఉండదు. అది కూడా అంటే ఉపాధ్యాయులు ఎంత బాధ్యత ఉంటుందో సంతకం పెట్టాలి. సంతకం పెట్టకపోతే బాబు ఈ సోషల్ సబ్జెక్ట్ హోంవర్క్ చేసినవా అనే తీరిక కూడా ఉండని టైంలో పిల్లలు ఆ డైరీ సంతకానికి ఇస్తారు. సరే ఏదో టీచర్ అడిగారు కాబట్టి తల్లిదండ్రులు సంతకం పెట్టాలి. కానీ అట్లా ఎప్పుడు అవన్నీ ఆ సబ్జెక్టులు ఏం హోంవర్క్ ఉన్నాయి అవి కంప్లీట్ చేశారా చేయాలని అబ్జర్వ్ చేసిన తర్వాతనే సంతకం చేయాలి. అట్లా కాకుండా అయితే ముందు రోజు మీరు చేస్తేనే అంటే అవి అన్ని కంప్లీట్ చేస్తేనే తెల్లని సంతకం పెడతా మీరు అనేది తీసుకుంటే బాగుంటుంది. అలాగే కొన్ని విషయాల్లో మా సూచనలు, ఇప్పుడు ఎగ్జామ్స్ తర్వాత ఏదైతే మార్కులలో తక్కువ సబ్జెక్టులో మార్క్స్ తక్కువ వస్తున్నాయో ఆ తక్కువ వచ్చిన మార్కు సబ్జెక్టులలో ఏవైతే ఎగ్జాంపుల్ క్వార్టర్లీ ఎగ్జామ్ ఒక వేరే విషయానికి వస్తే తల్లిదండ్రులు ఇంటి దగ్గర వేధించే విషయం కానీ ఏది కానీ వాస్తవానికి అది కోపంతో తల్లిదండ్రులు చేస్తారు. అది పిల్లలు మొండికి చేయవారం కూడా. అట్లాగే కొన్ని స్కూళ్ళల్లో కూడా అంటే విద్యార్థులు కూడా ఇబ్బంది పెట్టే విధంగా అందిస్తాం. అదేవిధంగా స్పోర్ట్స్ కి సపరేట్ గా మన దగ్గర 2 పీఈటీ టీచర్స్ ఉన్నారు. మీరు అన్నట్టుగా ఎకరాలకు ఎకరాలు మన స్థలం లేని కారణంగా పూర్తి స్థాయిలో ఇప్పుడు మనం చేయట్లేదు కావచ్చు. ఉన్నంతలో తప్పనిసరిగా మీ పిల్లలకి అన్ని గేమ్స్ ఆడిపించే ప్రయత్నం చేస్తాం సార్. అదేవిధంగా షూ విషయంలో అన్నారు కూడా అది యూనిఫామ్ లో భాగంగా ఉంటుంది. తల్లిదండ్రులు వీటికి పూర్తి శ్రద్ధ తీసుకుంటే బాగుంటుంది. ఒకవేళ అలాంటి విద్యార్థులు ఎవరైనా వేసుకురాకుండా మధ్యలో ఆగి ఇంటి దగ్గరికి సమయానికి పోయి మళ్ళీ రేపు స్కూల్కి వచ్చి మధ్యలో ఆగి గుడి దగ్గరనో ఇక్కడ ఈ లెవెల్
ఎంత కష్టపడి తీసుకొచ్చారో నేను కళ్ళారా చూశాను. ఎందుకంటే ఈ లెవెల్కి వచ్చిందంటే దీంట్లో కరెస్పాండెంట్ గారి శ్రమ మరియు టీచర్స్ బృందం శ్రమ చాలా ఉంది. ఈ స్కూలు నేను ఈరోజు ఇలా ఉంది, ఫ్యూచర్లో ఈరోజు మనం వింటున్నాం కదా రామయ్య ఇన్స్టిట్యూట్ అంటే ఇవాళ ఎంత అది ఉందో ఆ విధంగా ఫ్యూచర్లో ఇక్కడ డెవలప్ కావాలని కోరుకుంటున్నాను. రెండవది ఏంటంటే కంప్యూటర్ క్లాసెస్ ఇప్పటి నుంచి ఒక పీరియడ్. కానీ ఏంటంటే ముస్లిమ్స్ పిల్లలకు కేరళ అర్థం కాదు, తెలుగులో మీరు మాట్లాడి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే మంచిది. ఇంకోటి జిల్లా మీటింగ్ అంటే మేమేమనుకున్నాం, మరి తిరుపతి సార్ పెళ్లి చేస్తారు కదా ఏమన్నా దావతి ఇట్టిస్తామని చెప్పి పొద్దున అదే యాడ్ చేసిన. ఈడికి వచ్చినాక ఏం లేదు సార్ కూల్ డ్రింక్ బిస్కెట్ ఇస్తారా అంటే, ఇప్పుడే ఆకలి కాబట్టి సగం మంది వెళ్ళిపోయి ఉండాలని పట్టుకొని దమ్ము. పిల్లల్ని చాలా నమ్మకంతో మీకు అప్పచెప్తున్నాం. మీరు అదే నమ్మకంతో మాకు అప్పచెప్తారని చెప్పి మన మొండికత్తి చురుకత్తి సార్ ఇందాకనే చెప్పాడు. అట్లానే అదొకటి గమనించండి. ఇంకొక విషయం ఏంటంటే పోషక కమిటీని ఏర్పాటు చేస్తే చాలా బాగుంటుంది అనుకుంటున్నా. మినిమం 1st or 2nd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఒక్కొక్క పేరెంట్స్ క్లాస్కి ఒక పేరెంట్ తీసుకొనైనా 3 నెలలకు ఒకసారి 4 నెలలకు ఒకసారి వాళ్ళతో ఇంగ్లీష్ మీడియం పిల్లలు కూడా తెలుగులో మాట్లాడుతున్నాం. ఇందాక మన శిల్పోద్దిని గారు అన్నట్టు కేరళ మేడమ్స్ ఈ తెలుగులో మాట్లాడితే బాగుంటుంది అంటే నేను కూడా దాన్ని ఏకీభవిస్తలేను. వాళ్ళను ప్రత్యేకంగా పట్టుకొచ్చింది గుర్రం ఎక్కి స్వారీ చేయడానికి. నువ్వు గుర్రం దిగి మాతోటి పాటు నడువు అని అంటే బాగుండదు, వాళ్ళు ఇంగ్లీష్లోనే మాట్లాడితే బాగుంటది. మళ్ళా 10th పిల్లలు మనతో మాట్లాడకపోయినా సరే తోటి పిల్లలతోటి, పక్క పిల్లలు ఉన్నారు వాళ్ళతోటి ఇంగ్లీష్ లో మాట్లాడుకోవాలి ప్రతి ఒక్కరు. సార్కు నేను ఒక 2 విషయాలు చెప్పాల్సుకున్నాను. సార్ ఏంటంటే మన స్కూల్ గురించి చెప్పడం కానీ మన చదువు గురించి చెప్పడం కానీ ఇప్పటివరకే మన స్కూల్ నెంబర్ 1 అది. అదొకటి మాత్రం తెలిసే విషయమే. సార్ ఒక 2 సార్లు నేను సూచించాను చిన్న విషయాలు. ఇప్పటి నా సార్ దాన్ని చేయగలుగుతాడు అనుకుంటున్నా. ఆ 2 విషయాలు ఏంటంటే మన పిల్లలకు లాట్రిన్ ఒకటి ముఖ్యమంత్రి పేరు మాత్రం వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని చెప్పారు. అంతే తప్ప ఇంకా వేరే ఏం అడిగినా కానీ అసలు ఏమో అనే దానికి తప్ప ఇంకా వేరే సమాధానం ఏమీ లేదు. ఇది కొంచెం సార్ దృష్టిలో పెట్టుకొని టీచర్స్ కూడా నీట్ గా వచ్చి పిల్లల్ని చాలా చక్కగా మాట్లాడుతూ వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ చెప్పాల్సిందే కోరుతున్నాను. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే పిల్లల్ని కొన్ని మాటలు తిట్టడం ఒరే అని ఇంకా చెప్పలేను. 1-2 టీచర్స్ ఉన్నారు, మళ్ళీ బాక్సులు తీయడం ఒకటి. ఎక్కడి నుంచో దూరం నుంచి వస్తూ ఉంటారు పిల్లలు. వాళ్ళు పాతరాంగూడెం కానీ లింగపురం కానీ పెద్దంపేట కానీ ఎక్కడి నుంచో వస్తుంటారు. వాళ్ళు బాక్సులు తెచ్చుకుంటారు. దగ్గర ఉన్న వాళ్ళు అయితే మమ్మీ పెట్టు అని వస్తారు. కానీ ఈ పిల్లలు మాత్రం దూరం నుంచి వచ్చే వాళ్ళు ఆకలి చేస్తారు. దయచేసి టీచర్స్ ఎవరు అలాంటి ఇదివరకు ఒకసారి విశ్రాంతి స్కూల్లో కూడా ఒక టీచర్ ఉంటే తీసేసారు. అట్లా కాకుండా మీరు కూడా చిన్న చిన్న ఏదో లీగల్ సంఘటన అన్నట్టు టీచర్స్ దీంట్లో పనిచేస్తున్నారు. అవి కాకుండా పిల్లల్ని బాధ పెట్టకుండా కొంచెం అభినందిస్తూ వాళ్ళకి పాఠాలు చెప్పాల్సిందిగా కోరుతున్నాను. సారీ మేడం ఏమనుకోకండి, ఎందుకంటే నేను స్టేజ్ మీద చెప్పాలని కాదు. ముఖ్యంగా కరెక్ట్ వీళ్ళకు ఒకటి ఎగ్జామ్ ఫైల్ అని ఇచ్చారు. ఆ ఫైల్ ఎంతవరకు ఉపయోగపడుతుందో మరి అందరూ పేరెంట్స్ అబ్జర్వ్ చేస్తున్నారో లేదా. నేను బేబీ పట్టుకొచ్చిన తర్వాత తెలుగు సబ్జెక్ట్లో చాలా వీక్ ఉంది మా బేబీ. 3rd క్లాస్ ఆ ఎగ్జామ్ పేపర్ వచ్చిన దాకా నేను ఆ క్వశ్చన్స్ అడుగుతుంటే బేబీ చాలా వరకు ఒక 50% అన్న కనీసం ఆన్సర్ ఇస్తలేదు. ఎందుకు బిడ్డ ఇట్లా ఆన్సర్ ఇస్తలేవు, నీకు మార్క్స్ ఇన్ని నైట్ మార్క్స్ ఎట్లా వచ్చినాయని నేను అడిగాను. అడిగితే డాడీ నాకు వేరే పేపర్ ఇచ్చారన్న. అప్పుడున్న ఎడ్యుకేషన్కి ఇప్పుడున్న ఎడ్యుకేషన్కి చాలా తేడాలు ఉన్నాయి. ఆ ఒక తేడాలో వారు చాలా కష్టపడి ఆ ఒక డిఫరెన్స్ కనిపెట్టుకొని ఇంతవరకు వచ్చారు. అంటే అన్నింటిలో బాగుంది, కానీ ఒకటే చాలా చాలా తక్కువ ఉంది. అదేంటంటే కంప్లీట్ ఇంగ్లీష్ మీడియం అనేది పేరుకు ఇంగ్లీష్ మీడియం ఉంది. కాకపోతే మన పిల్లలు కానీ ఇందులో ఉన్న టీచర్ స్టాఫ్స్ కానీ ఎవరే కానీ ఇంతవరకు పర్ఫెక్ట్గా ఇంగ్లీష్లో మాట్లాడడం కానీ చెప్పడం కానీ చూడలేదు. అది మాత్రం కాస్త మీరందరూ శ్రద్ధ తీసుకొని ఇంగ్లీష్ మీడియం అనేది ఖచ్చితంగా టుడే మనకు ఈ యొక్క డెవలప్మెంట్లో ఇంగ్లీష్ కంపల్సరీ ఉంది. కాబట్టి తెలుగు, హిందీ, ఉర్దూ,
మీరు అవన్నీ మనకు వస్తాయి, చెప్పినా చెప్పకుండా మనకు వస్తాయి. కాకపోతే ఒక ఇంగ్లీష్ మాత్రం మనం చెప్పాలి, టీచర్స్తో పాటు వీళ్ళు, ఇది మన స్టాఫ్. ఎవరైతే ఫస్ట్ ఉంటారో వాళ్ళే ఎలకాలం ఫస్ట్ ఉండాలని అనేది లేదు. ఈ యొక్క 4 స్టూడెంట్స్ ని వాళ్ళు చూసుకొని గమనించుకొని వాళ్ళు కూడా వేరే సపరేట్ క్లాసెస్ పెట్టి వితౌట్ ఎనీ ఫీజ్ ట్యూషన్ ఫీజు కాదు, స్పెషల్ క్లాసెస్ అని వాళ్ళు పెట్టి ఈ ఫీజెస్ కాస్త కన్జెస్ట్ చేసి మీరు ఎంతవరకు అయితే వాళ్ళని ఇంప్రూవ్మెంట్ చేస్తారో మీకు అంత పేరు ఉంటుంది. ఇంకొకటి, ఈ పిల్లలు ఎవరే కానీ ఇంగ్లీష్లో మాట్లాడితే కానీ మీకు ఈ యొక్క ఇంగ్లీష్ మీడియం అనే పేరు ఎల్లకాలం మీకు దక్కుతుంది. కాబట్టి మీరు ఆ ప్రయత్నం చేయండి. ఇంకొకటి, ఈ యొక్క ఎన్టీపీసీలో మనకు చిన్మయ ఉంది, సెంటర్ ఉంది, అన్నీ ఉన్నాయి. వాటికంటే అతిపెద్ద సంస్థ మన విశ్వభారతి కావాలని నేను కోరుతున్నాను. పిల్లలు ఏమంటున్నారంటే, డాడీ కొన్ని స్కూల్లో కొన్ని రూముల్లో ఫ్యాన్లు ఉంటున్నాయి, కొన్ని రూముల్లో లేవు. ఉన్న వాళ్ళకు ప్రాబ్లం ఉంటుందో లేదో మనకు తెలియదు, ఎవరు చెప్తలేరు. లేని వాళ్ళు మాత్రం చెప్తున్నారు. బట్టలు నడిచిపోతున్నాయి, ఆటలు లేకపోతున్నాం, చల్లగస్తుంది. ఇప్పుడు ఎంతసేపు నాకు అక్కడ గార్డు రాలేదు. మనం ఓర్చుకోవాలంటే మెయిన్ ఏంటిది, పిల్లలకు ముఖ్యం ఫస్ట్ చదువు, సెకండ్ రూములో ఇంటి కిటికీలు, నెక్స్ట్ కరెంటు, ఫ్యాన్లు, ఇవన్నీ ఉంటే ఇంకో కొంచెం వరకు. అట్లాంటిది తక్కువ టైంలో మనకున్న పరిస్థితులకు అనుగుణంగా ఇవాళ అతి శుభకరమైనటువంటి విషయం ఏంటంటే, ఇక్కడికి వచ్చిన పార్టిసిపెంట్స్ అందరూ కూడా వాళ్ళ మనసులో ఉన్న విషయాన్ని మొత్తం ఓపెన్గా చెప్పగలిగారు. ఇట్స్ రియల్లీ గుడ్ సార్. ఇది మీ సంస్థ ఎదుగుదలకు ఒక నిదర్శనం సార్. ఇక్కడ ఉన్న టీచర్స్ కి కూడా ఇట్స్ గ్రేట్ లర్నింగ్ ఎక్స్పీరియన్స్. అయితే వాళ్ళు చెప్పిన ప్రతిదీ అందులో 100% నిజం ఉండొచ్చు, 100% ఉండకపోవచ్చు. మనం దాన్ని పోటీగా తీసుకొని ఇంకా మనకున్న ఎఫిషియన్సీని వీ హ్యావ్ టు అప్గ్రేడ్. ఇంకొకసారి వాళ్ళకి మన అవకాశం ఇవ్వకుండా ఉంటే అప్పుడు యువర్ కరస్పాండెంట్ విల్ బి ప్రౌడ్ బికాస్ ఆఫ్ యువర్ లీడర్. టు మేక్ యూ యాజ్ అ లీడర్, నా చేతిలో వచ్చిన కాగితం ఉంది సార్. ఇదేంటో మీకు కనిపిస్తుంది అనుకుంటా అందరికి. ఇది రైల్వే టికెట్ సార్. ఇందులో ఏమేమి విషయాలు ఉంటాయండి మనకి రైల్వే టికెట్లో? మనం ఎక్కడ ఎక్కుతున్నాము, ప్రాక్టీస్ బాగా అవుతుంది అనే ఉద్దేశంతో హిందూ పేపర్ను అందరికి తక్కువ కాస్ట్ కి సగం నేను పే చేస్తూ సగం పిల్లలు పే చేయమని చాలా మంది పిల్లలు రిక్వెస్ట్ చేయడం జరిగింది. కొద్ది రోజులు ఒక 50 పేపర్స్ 60 పేపర్స్ అట్లా తీసుకున్నారు. ఆ తర్వాత మనీ అడిగేసరికి వాళ్ళంతా కూడా పని చేసిండు. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే క్లాస్కి ఒక 5 పేపర్లు నేనే ఫ్రీగా తెప్పిస్తూ ఒక్కొక్క పిల్లలకి ఒక పేపర్ ఇస్తాను. వాళ్ళకి చాలా పేపర్లు వస్తాయి హిందూ పేపర్లో కూడా. ఎవరి స్టూడెంట్కు ఈచ్ అండ్ స్టూడెంట్కి ఒక పేపర్ ఇచ్చి ఒక 15 మినిట్స్ తప్పనిసరిగా పేపర్ రీడింగ్ కోసం పెడుతున్నాను. అది గత 4 నెలలుగా నడుస్తూ ఉంది. ఈ విధంగా టీవీ ఛానల్ అయితేనేమి, మా ద్వారా అయితేనేమి మనలకు ప్రత్యేక కృతజ్ఞతలు. మంచి వాతావరణం, గుడ్ రిజల్ట్ కోసం మాతో పాటు శ్రమిస్తున్న కరస్పాండెంట్ గారికి ధన్యవాదాలు. వ్యక్తుల వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దడం కోసం కంకణ కట్టుకుని తమ సేవలు అందిస్తున్న జీసస్ సంస్థ వ్యవస్థాపకులు ధర్మేందర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఆదివారం సెలవు దినమైన వీలు కల్పించుకొని వచ్చినటువంటి టీచర్లందరికీ మరీ థ్యాంక్స్. డిసిప్లిన్ గా చక్కగా సేవలు అందించిన స్కౌట్ అండ్ గైడ్స్ కి స్కౌట్ సెల్యూట్. ఈ మీటింగ్ విశేషాలను బంధించిన కెమెరామ్యాన్ సుధీర్ గారికి కూడా కృతజ్ఞతలు. ఇంకా ఈ కార్యక్రమాన్ని విజయవంతం కావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి విశ్వభారతి కృతజ్ఞతలు తెలుపుతుంది. ఇంతటితో ఈ సమావేశం ముగిసింది. థ్యాంక్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరన్నా. మళ్ళీ వచ్చే విద్యా సంవత్సరంలో కూడా ఇదే విధంగా మంచి వాతావరణంలో కూడా పేరెంట్స్ మీటింగ్ ఏర్పాటు చేసుకొని మరిన్ని మన విద్యార్థుల విద్యాభివృద్ధికి డిస్కస్ చేసుకుందాం సార్. థ్యాంక్ యూ వెరన్నా.
విజయ్ సార్ మన పర్యవేక్షణ లేకున్నా కూడా మనకు మీటింగ్ కోసం వచ్చారు. వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఫోటోగ్రాఫర్ సుధీర్ గారు కూడా రావాల్సిన కోరుతున్నాను. ఈ ఫోటోను వేరే వాళ్ళు తీయాలి. వీడియోగ్రాఫర్ సంపత్ గారు కూడా రావాల్సిన కోరుతున్నాను. ప్రారంభంలో ఇబ్బంది పెట్టిన చివరి సమయంలో మంచిగా మైక్ సెట్ అందజేసిన మైక్ సెట్ కమిటీ వారిని కూడా రావాల్సిన కోరుతున్నాను. టీచర్స్ అందరూ మ్యారేజ్ మీదకి రావాల్సిన కోరుతున్నాను. రావాలండి, అయిపోయింది. రావాలండి. కూర్చోమంటారు కూర్చోండి. టీచర్ ఇష్టమో ఆకి చెప్పండి. మళ్ళీ తిరుపతి సార్ వెళ్ళినప్పుడు కలుసుకుందాం. అందుకోసం కలుసుకుందాం. క్లాస్ గారికి ఇన్విటేషన్ ఇస్తాం మళ్ళా. What am I gonna do without you? What am I gonna say? My angel.